ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు. పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో. ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని. అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబవనవాసిని, అమ్మవారు కదంబవనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి 3 పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి, ఆ కదంబ పుష్పములు పూసినటువంటి 3 పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవులో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి. పూలు ఇటు వెళ్తాయా, పూలు ఇటు వస్తాయా? అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటంటే అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం, పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు. పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తరువాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట, శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుందట, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యములేవి అని అడిగారు. 2 చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము. 2 కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గ సుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది. శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం, లక్ష్మీ కటాక్షమునకు పురుషుడు 2 కలిగి ఉండాలి అని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా, నిశ్శబ్దంగా, మనసు స్థిమితంగా, తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చొని. అందుకని భోజనం చేసేటప్పుడు చొక్కా బనీని వేసుకోరు. ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా. మౌనంగా, మౌనంగా అంటే నీకేం కావాలంటే అడగడం మానేసని కాదు నా ఉద్దేశ్యం. దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా, నెమ్మదిగా, పరాకు లేకుండా, పరాకుగా చక్కగా స్నానం చెయ్యాలి. పురుషుడిని లక్ష్మి
అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు. అవి శౌచమునందు ఈ రెండు పాటిస్తూ ఉండాలి అని. కాబట్టి ఆవిడ క్షణమునందు తిను. ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది. లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట. ఒక లడ్డూ ఇచ్చారనుకోండి, చాలా బాగుందండి అని ఆయన 2 ముక్కలు చేసుకుని చక్కగా తినేస్తాడు ఒక ఆయన ఇంతంత ముక్క విరుచుకొని నోట్లో వేసుకొని గంట సేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడు. ఏం పళ్ళు లేక కాదు, అది ఆస్వాదన అంటారు. అంటే ఈ పదార్థం అయిపోతుందేమో అందుకని దాన్ని అదే పనిగా అలా ఆస్వాదిస్తూ ఉండుట, అది లౌల్యమునకు గుర్తు. అందుకని ఆ లౌల్యముతో ఉండకు. నువ్వు ఏమని చెప్పావు? దేహమునకు శరీరమునకు బలం కావాలి, శరీర బలము కొరకు తిను, ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిను, లౌల్యము కొరకు ఎప్పుడూ తినకు. ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం. అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ ఉప్పు లేదనుకోండి, బాగుందా అని అడగనే కూడదు అసలు, వడ్డించి బాగుంది అని ఆయన అనకూడదు. ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి, అంటే ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భార్య తింటుంది అని. ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు. నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదనేమి అండవు. ఆయన ఉత్తరాపోసనం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు. ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది, మంచి సంస్కారవంతురాలు అయితే, లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి ఇష్టపడింది అని సంతోషించవచ్చు. రెండూ ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి, అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి యందు లౌల్యం ఉండకూడదు. అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు. చక్కగా వండించుకు తినచ్చు, దాంట్లో దోషమేం లేదు. కానీ దాని యందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొరకు మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కణాకు భోజనం చేయకూడదు అంటుండేవారు. కడంట కణాకు అంటే ఏదో పప్పు పాలకూర పప్పు వేసారనుకోండి, పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు, ఇంకో మాట పాలకూర పప్పు అంటే తప్పు, అలా తినకూడదు. అది కడంట కణాకు తినకూడదు. నీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు విస్తట్లో? అన్నీ తినాలి. అంతేకాని ఏదో ఒకదాని యందు లౌల్యముతో ఉండకు, అది మంచిది కాదు, జీవితంలో అలా ఉండకూడదు అనేవారు. కడంట కణాకు తినకు. దాన్నే మహాభారతం ఆ సూక్తులను వివరణం మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది. కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది. మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను, వస్తుంటే రేపు శుక్రవారం దశమితో కలిసి తిథితో ప్రకాశిస్తోంది. రేపు పరమోత్కృష్టమైన సమయం. ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి? మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం. మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే, నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను అక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు. అది అలా కుదరదు. స్వయం ఆశీర్వచనాలు పనికిరావు. రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు. అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడి నా కాళ్ళు పడుతున్నారని అడిగారు. ఆ పుణ్యం కదండి అన్నారు. ఆయన అన్నారు ఒకసారి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు. అంటే అదేమిటి అన్నారు. అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు. అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి, ఆశీర్వచనం అడుగుతున్నారు, నేను కూడా చేసుకుందామని పొద్దున్నే ఒకసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్షతలు వేసేసుకుని ఆయుష్మాన్ భవ అనుకోకూడదు. నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో? అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడు ఉంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది. మా ఆవిడ్ని పిలిచి భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి. ఏ ఫోన్లో ఏదో లలితాశాస్త్రం చెప్పుకుంటున్నాడు కదా దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళి భవ అన్నాను అనుకోండి. ఏమిటి దాని అర్థం? నాకు దీర్ఘాయుష్మాన్ భవ, అంతే కదండి. నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి. నా బతుకు ఎక్కడుందంటే దాని నమస్కారం మీద ఉందండి. ఆడదాని శక్తికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో? కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది. రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది. ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర వచ్చి కూర్చుంటుంది.
అందుకని ఇవాళ నేను ఈ 2 రన్స్ తీసేశాను అనుకోండి, రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం. అందుకని తాటంక యుగళీభూత తపనోడుపమండల రేపు తెచ్చుకోవడం కోసమని నేను ఇవాళ కదరంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర దగ్గరికి కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? 2 నామాలు చెప్పేద్దామని తాపత్రయమా? ఓ మంచి ప్రయోజనమేనా కాచాయని గారు? మంచి ప్రయోజనమే కదమ్మా. కాబట్టి అలా అని నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాను అనుకోండి, ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది.